హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అర్చిత వ్లాగ్స్. డే 3 ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ మహారాష్ట్రలో ఈరోజైతే మేము షిరిడీ నుంచి సప్తసుందరి దేవి టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం. ఇది మనకి షిరిడీ నుంచి 130 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. మేమైతే ఎర్లీ మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అయిపోయాం. అక్కడ రీచ్ అయ్యే వరకు 10:30 అయ్యింది. ఈ అమ్మవారు 7 కొండల పైన వెలిసింది అని అంటారు. ఇక్కడికి రీచ్ అవ్వడానికి 2 మార్గాలు ఉంటాయి. ఒకటి మెట్ల మార్గం, ఇంకోటి రోప్వే. రోప్వే కాస్ట్ వచ్చేసి అడల్ట్ అయితే 120 రూపీస్, చిల్డ్రన్ అయితే 70 రూపీస్. ఒకటేసారి 50 మెంబర్స్ కూర్చునేలాగా రోప్వే ఉంటుంది. అండ్ జస్ట్ 5 minutesలో మనం పైన టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోతాం. అక్కడ రీచ్ అవ్వగానే మళ్ళీ టెంపుల్ అమ్మవారి దర్శనానికి లైన్ ఉంటుంది. సో అది మెట్ల మార్గం కనిపిస్తున్నది. అమ్మవారి దర్శనం కూడా మాకు ఆల్మోస్ట్ ఒక 1 hourలో కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ రిటర్న్ అదే వేలో రూప్వే నుంచి కిందికి వచ్చేసి త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగానికి స్టార్ట్ అయిపోయాం. అక్కడి నుంచి మాకు ఆ జ్యోతిర్లింగానికి 2.5 hours టైం పట్టింది. ఇక్కడ శివుడిని టచ్ చేయనివ్వట్లేదు అండ్ గర్భగుడి లోపలికి కూడా అలౌ చేయట్లేదు. ఓన్లీ బయట నుంచి దర్శనం చేసుకోవాలి. ఇక్కడ దర్శనానికి కూడా మాకు 1.5 hour టైం పట్టింది. అండ్ తర్వాత నెక్స్ట్ మేము అక్కడ నుంచి పంచవతి నది చూడడానికి వెళ్ళిపోయాం. హిందూ పురాణాల ప్రకారం ఇక్కడ రాముడు, సీత అండ్ లక్ష్మణుడు నివసించారు అని అంటారు. అండ్ ఇక్కడ దగ్గరలోనే 4 to 5 టెంపుల్స్ ఉంటాయి, చిన్న చిన్నవి. మేము అవేవి కవర్ చేయలేకపోయాము. క్యాబ్ కాస్ట్ వచ్చేసి 5,000 పట్టింది 5 మెంబర్స్కి కంప్లీట్ ట్రిప్కి. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.